హలో అండి. మొబైల్ ఫోన్ మోగింది. గిరిజ వాళ్ళ నాన్నగారు పోయారట. రాజు ఫోన్ చేశాడు. భర్త రవీంద్ర గొంతు విన్న రజిత, అయ్యో, ఎప్పుడు పోయారట? ఎంత వయసో? 80 దాటిందట. ఎక్కడ పోయారు? పల్లెలోనా? 2 రోజుల క్రితం ఆయాసంగా నీరసంగా ఉన్నట్టు అనిపించి బెంగుళూరు తీసుకెళ్లారట. ఈరోజు తెల్లవారుజామున హార్ట్అటాక్ వచ్చిందట. గిరిజ రాజు అగ్రహారం వెడతారట. అందరూ ఈ 12 రోజులు అక్కడే ఉంటారట. మనల్ని రమ్మన్నాడా? మరిది రాజు పైన ఏనాడు అభిమానం చూపని రజిత అనుమానం. రమ్మనక్కర్లేదు, వెళ్ళాలంటే చెప్పు, సూటిగానే చెప్పాడు రవీంద్ర. రజిత మొండితనం తెలిసి ఇలా అంటేనే నయం అనుకున్నాడు. రజిత అమ్మగారు చనిపోయి 3 నెలలవుతుంది. 6 నెలల క్రితం ఆస్తిలో వాటా కావాలని అమ్మతోనూ తమ్ముడు రఘుతోనూ గొడవ పెట్టుకొని పుట్టింటికి వెళ్ళటం మానుకుంది రజిత. అమ్మ ఫోన్ చేసినా ఎత్తకుండా మొండికేసింది. అనుకోకుండా 3 నెలలప్పుడు తల్లికి హార్ట్ ఫెయిల్ అయి రజితకి చివరి చూపు కూడా లేకుండా పోయింది. తల్లి దినాలకు తమ్ముడింటికి పోయిన వాటా కోసం మళ్ళీ గొడవ పెట్టుకుంది. రవీంద్ర ఎంత నచ్చ చెప్పే ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. అమ్మ కూడా తనను మోసం చేసిందనే అనేది. మనసులో ఒక మూల తల్లి దూరమయ్యిందనే బాధ ఎక్కువగానే ఉంది. ఈ పరిస్థితులు రాజు మామగారి చావు కార్యక్రమాలకు వెడితే కాస్త మార్పు ఉంటుందనిపించింది. అందుకే రవీంద్రకు వెడదామని చెప్పింది. కారులో బయలుదేరిన వాళ్ల పల్లెకు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న టౌను వరకే వెడుతుందని, తర్వాత రోడ్డు సన్నగా అయిపోతే చిన్న ఆటోలో వెళ్లాల్సి వస్తుందని రాజు చెప్పాడనగానే మరీ అంత చిన్న పల్లెటూరులో ఎలా ఉంటారో అనుకుంది రజిత. పల్లెటూరు పిల్ల అని మరదలు గిరిజ అంటే ఎప్పుడూ చిన్న చూపే రజితకు. టౌను చేరగానే రాజు, గిరిజ, చిన్నాన్న కొడుకు కేశవ వచ్చారు. ఆటోలో కుదుపులు ఎక్కువైనా అరగంటలో ఊరు చేరుకున్నారు. దారి పొడవున ఎవరో ఒకరు ఆటో ఆపి కేశవను పలకరించడం గమనించింది. రోడ్డు కోసం గవర్నమెంట్ శాంక్షన్ అయ్యిందని చెప్పాడు కేశవ దారిలో. ఇంటి దగ్గర ఆటో దిగగానే గిరిజ, వాళ్ళ అక్క కామాక్షి రండి రండి అని ఎదురు వచ్చారు. నవ్వుతూ పలకరిస్తున్న వారి ముఖాలను చూసి ఆశ్చర్యపోయింది రజిత. తండ్రి పోయిన దుఃఖం ఎక్కడా కానరాలేదు. తనకైతే అమ్మ ఎంత గుర్తుకు వస్తుందో అనుకుంది. విశాలమైన వసార, అందులో పాత బెత్తం కుర్చీలు, కొన్ని ప్లాస్టిక్ కుర్చీలు వేశారు. బాత్రూమ్ అని రజిత అనగానే ఇక్కడ రండి అక్క అంటూ గిరిజ తీసుకెళ్ళింది. చిన్నగా ఉన్న నీట్గా ఉన్న స్నానాల గది, ఆ పక్కనే టాయిలెట్. బయటకు వస్తూ పెరట్లోకి చూసింది. గన్నేరు, మందార చెట్లు, మల్లిపందిరి పెరడు అంతా పచ్చగా ఉంది. ఒక పక్కక రేకుల షెడ్డులో ఉన్న జెర్సీ ఆవులు, అంతా పేడ వాసన. ముక్కు తుడుచుకుంటూ ఉంటే ఇక్కడ ఆవులు కట్టేస్తారని వాసన వేరుగా ఉంటుందక్క అంది గిరిజ. లోపల ఒక గదిలో వీళ్ళ సూట్ కేసులు పెట్టారు. అక్కడ ఇంకా చాలా సామాన్లు ఉన్నాయి. పల్లెటూరు వాసన. ప్రత్యేక రూమ్ కూడా లేకుండా ఎలా? రజిత ఆలోచనలు వేరుగా ఉన్నాయి. ఇంతలో మీ సామాన్లు పక్కన ఇంటిలో పెడుతున్నానక్క అంటున్న గిరిజ వంక చూస్తూ, పక్క ఇంట్లోనా అంది. ఇక్కడ ఎవరింట్లో అయినా ఉండొచ్చు అక్క. ఉన్నది 15 కుటుంబాలు. అందరూ ఒక ఇంటి వాళ్ళలాగే ఉంటాము. వినడానికి వింతగా అనిపించింది రజితకు. రజితను అందరూ ప్రత్యేకంగా పలకరించారు. గిరిజ అందరి పేర్లు వరుసలు చెబుతున్నా అంతమందిని గుర్తుపెట్టుకోవడం కష్టమవుతుంది. 1 గంట సమయంలో కర్మల కార్యక్రమాలు ముగిసి భోజనాల ప్రయత్నాలు మొదలైనాయి. రజిత వంటశాఖ ఎక్కడా అని తొంగి చూసింది. ఇంటి పక్కన పెద్దగా వేసిన పందిరి కింద
గాడి పొయ్యి మీద వండినట్టు గమనించింది. అక్కడ తిరుగుతున్న మనుషులంతా ఇంటివారే తప్ప ప్రత్యేకంగా వంటవాళ్ళు కనపడలేదు. చిన్న ఫంక్షన్కు కూడా కేటరింగ్కు ఎంత అలవాటు పడ్డాం సిటీలలో అన్న ఆలోచన కలిగింది రజితకు. విస్తర్లు ప్రతి గదిలోనూ వేశారు. రజిత క్రింద కూర్చొని తినగలదా అని అడిగారు. వడ్డించటం మొదలుపెట్టాక గమనించింది రజిత. చాలామంది భోంచేస్తూ ఉండటం, అందరూ గలగలా మాట్లాడుతూ నవ్వుతూ జోకులేసుకుంటూ ఉన్నారు. అదేదో పెళ్లి ఇల్లులాగా ఉండే తప్ప చావు జరిగిన ఇల్లులాగా కనిపించలేదు. రవీంద్ర కూడా హాయిగా నవ్వుతూ అందరితో మాట్లాడుతున్నాడు. తనే ఒంటరిగా అయిపోయిందా అనిపించింది ఆ క్షణంలో. భోజనాలయ్యాక అందరూ గబగబా రూమ్లన్నీ క్లీన్ చేసి నడుం వాల్చండి అంటూ చాపలు దిళ్ళు వేశారు. మీకు పక్కింటి గదిలో మంచం వేస్తాము అన్న గిరిజ మాటలు కొట్టేస్తూ నేను ఇక్కడే పడుకుంటా అని చాప మీదకు వచ్చింది రజిత. కామాక్షి వచ్చి రజిత పక్కన పడుకుంది. ఎందుకో తటాలున రజిత మా అమ్మ పోయి 3 నెలలవుతుంది అంది గొంతులో చిన్న జీరతో. అరే అవునా రజిత, గిరిజ చెప్పినట్టు గుర్తు, క్షమించండి మర్చిపోయా అంది రజిత చెయ్యి ఆప్యాయంగా నొక్కుతూ. ఇక్కడ వాతావరణం వేరుగా ఉంది మెల్లిగా అంది రజిత. అవును రజిత, మీకు ఆశ్చర్యంగా అనిపించి ఉండొచ్చు. నాయన ఎప్పుడూ ఏడుపును ఇష్టపడేవారు కాదు. చివరికి ఆసుపత్రి వెడుతున్నప్పుడు కూడా ఏమైనా అయితే ఏడుపులు వద్దు అన్నారట. అందుకే ఆయన నిష్క్రమణ ఒక ఆత్మ ప్రయాణం అనుకొని అందరం మంచిగా వీడ్కోలు ఇస్తున్నాం. నాన్న గొప్ప వ్యక్తి రజిత. ఈ ఊరు ఇలా ఉందంటే నాన్నగారి కృషి వల్లే. ఇక్కడ ఉన్న అన్ని కుటుంబాలకి భేదభావాలు లేకుండా చేశారు. అందరూ ఒకే కుటుంబంలాగా మెలగాలని పనులు బాధ్యతలు విభజన చేశారు. ఈరోజు చూశారు కదా, అందరూ ఈ ఊరి వాళ్ళే. ఈ 12 రోజులు ఎవరి ఇంట్లోనూ పొయ్యి వెలగదు. అందరి ఇళ్ల పాలు కూరగాయలు ఇక్కడికే వస్తాయి. అందరూ పొద్దున కాఫీల నుండి ఇక్కడికే వచ్చి పెడతారు. నిజంగా ఎలా మేనేజ్ చేస్తారు? ఎలా అన్న ప్రశ్నే ఉండదు. తలోక పని చేస్తారు. ఎవరి ఇళ్లల్లో ఎలా జరుగుతుందో అలాగే ఒకే ఇంట్లో జరుగుతుందన్నమాట. కామాక్షి మాటలు మధ్యలోనే తుంచుతూ పల్లెలో అందరూ ఇలాగే ఉంటారా అంది రజిత. అందరూ ఇలాగే ఉంటారని చెప్పలేను. అగ్రహారంలో మాత్రం నాన్న వలన ఇలా ఉంటారు అనిపిస్తుంది. పల్లెటూరు వారని సంస్కారం లేని వారని ఎన్నిసార్లు అనుకుంది తను, రాజు పెళ్ళి అయిన దగ్గర నుండి. అంతేకాదు రజిత ఇక్కడ ప్రజలను అంటే ఇంకా కొన్ని పల్లెలతో కలిపి ఎలిమెంటరీ స్కూల్, రేషన్ షాపు అన్నీ గవర్నమెంటు దగ్గర నుండి రాబట్టారు నాయన. రేషన్ షాపులో కూడా అవసరమైన వారికి కొద్దిగా ఎక్కువ ఇచ్చి ఆదుకుంటారు. ఎవరు అభ్యంతరాలు చెప్పరు. గవర్నమెంటు లిస్టులో అందరికీ సమానంగా ఇచ్చినట్టు ఉంటుంది. అలా సఖ్యత ఎక్కడ కనిపిస్తుంది? ఎలక్షన్ టైంలో ప్రతి పార్టీ ఓటు వేయండి అంటూ డబ్బులిస్తుంది. అది ఎలాగూ ఆపలేకపోయినా చివరికి అలా వచ్చిన డబ్బును కూడా అందరికీ సమానంగా పంచేవారు నాయన. అందుకే ఎక్కడ ఎవరికి అన్యాయం జరగదు అని ఒక నమ్మకం అందరికీ. ఈ మధ్య ఆరోగ్యం సరిగ్గా లేక రేషన్ షాపు పని అంతా మా చిన్నాన్న కొడుకు కేశవుకు అప్పచెప్పారు. పెద్ద తమ్ముడు రాఘవ పొలం చూసుకుంటాడు. పంట డబ్బులు వచ్చినప్పుడు తను చిన్నాయన అవసరాన్ని బట్టి వాడుకునేవారు. మేము చిన్నాయన పిల్లలు వేరు అన్న భావన లేదు ఇప్పుడు. వీలునామా రాశారా? తన సందేహాన్ని వెళ్ళబుచ్చింది రజిత. వీలునామా అవసరమే లేదు రజిత. ఆడపిల్లలకు ఏమి ఇవ్వలేదా? ఇవ్వలేదన్నా లేక ఇవ్వాలన్న ఆలోచన కూడా మాకు లేదు. దేవుడి దయ వల్ల
మాకందరికీ బాగానే జరిగిపోయే అత్తారిండ్లు దొరికాయి. అయినా పుట్టిల్లు చల్లగా ఉంటేనే మనకు బాగుంటుంది కదా, అంతకంటే ఏం కావాలి? రజితకు ఆశ్చర్యంగా ఉంది. పుట్టింటి గురించి చెబుతూ ఉంటే గంటలు గడుస్తాయి, పడుకోండి అని నవ్వుతూ పక్కకు తిరిగి పడుకుంది కామాక్షి. కళ్ళు మూసుకున్న రజితకు నిద్ర పట్టలేదు. ఇది ఎలా సాధ్యం? తను ఏనాడు ఇలా ఆలోచించలేదే. మనుషులే కాదు, మనసులు కూడా కలిసిపోయి ఎలా దగ్గరగా కలుపుకోలుగా ఉండగలరు? లేచాక రాత్రికి అందరూ టిఫిన్లే చేస్తారు. మీరు ఏం తింటారక్కా అని గిరిజ రజితను అడిగితే, ఈ సమయంలో కోరుకోవడం ఏమిటి గిరిజ, అందరితో పాటే నేను అంది. మళ్ళీ రాత్రికి ప్రోగ్రాం ఉంటుంది కదా అంది గిరిజ. ప్రోగ్రాం ఏమిటి? నాన్నగారు పద్యాలు బాగా చెప్పేవారు, నాటకాలు కూడా వేసేవారట చిన్నప్పుడు. ఇప్పటికీ కత్తులు, డాలు, కిరీటాలు లాంటివి ఉన్నాయి. రాఘవన్న, కేశవన్న బాగా పాడతారు కూడా. మరోసారి ఆశ్చర్యపోవడం రజిత వంతైంది. రాత్రికి టిఫిన్లు అయ్యాక అందరూ మధ్యలో ఉన్న హాల్లో కూర్చున్నారు. రాఘవ, కేశవ పద్యాలు ఎలుగెత్తి పాడారు. ఉత్సాహంతో ప్రతి ఒక్కరూ పాటలు, డైలాగులు చెప్పారు. రాజు కూడా ఘంటసాల పాటలు 2 పాడటం ఆశ్చర్యం అనిపించింది రజితకు. గిరిజ, కామాక్షి ఎందరో మహానుభావులు అంటూ శ్రావ్యంగా పాడారు. రాత్రి 12 గంటల దాకా సందడిగా గడిచిపోయింది. సాయంకాలమే మళ్ళీ టౌనుకు చేరిపోదామనుకున్న సంగతే మర్చిపోయింది రజిత. ఆ రోజు రాత్రి అమ్మను కూడా గుర్తు తెచ్చుకోలేదు. ఇలాంటి వారి మధ్యలో గడపాలన్న కోరిక కలిగింది. పల్లెటూరు, మురికి కాలవలు, సంస్కారం లేని మనుషులు అన్న అభిప్రాయాలు గాలిలో తేలిపోయాయి. ప్రేమ ఆప్యాయతలు ఉన్న చోట డబ్బుతో పని లేదని, ప్రేమతోనే అన్నీ జయించి ఇంత హాయిగా ఉండవచ్చని తెలిసింది. ఆస్తి కోసం అమ్మను, తమ్ముడిని దూరం చేసుకొని శాంతిని కోల్పోయినందుకు తన్ను తాను తిట్టుకుంది. సిటీలో లైఫ్ కాంక్రీటుతో కట్టబడితే ఇక్కడ మనసులతో కట్టబడ్డాయి అనుకున్న రజితకు తన జీవితం కొత్త కోణంలో ఆలోచించాలనిపించింది. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోమాకండి. ఇంకా మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.